హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలి, మళ్ళీ ఆర్డర్ సంబంధించిన పేమెంట్ అనేది ఆన్లైన్ ఎలా చేయాలి, మరి క్యాష్ ఆన్ డెలివరీ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ టైం యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే అడ్రస్ నేమ్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని మన ఛానల్ ఒక వీడియో అనేది ఉంది. వీడియో అనేది ఐ బటన్ లో పెట్టాను, మీరు చూడండి. ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఆఫర్ అనేది రన్ అవుతుంటే మీకు ఇలా చూపిస్తుంది. బిగ్ బిలియన్ డేస్, దివాళీ ఆఫర్ కానీ దసరా ఆఫర్ కానీ ఇలా చూపిస్తుంది. సైడ్ స్క్రోల్ చేసుకొని మీరు ఆఫర్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కేటగిరీ ఆప్షన్ కూడా ఉంది. కేటగిరీని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయో, మన గ్రోసరీ ఐటమ్, మరి ఎలక్ట్రానిక్స్, మరి మొబైల్స్ కూడా ఉన్నాయి. మొబైల్స్ కూడా మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకో, మొబైల్స్ కూడా మీరు ఇక్కడ బై చేయొచ్చు. ఇలా మీరు కేటగిరీలో కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకొని బై చేయొచ్చు. సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. సెర్చ్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ ని సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ప్రోడక్ట్ అంది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏదైనా వస్తువు కొనే ముందు ఇక్కడ రేటింగ్ అని చెక్ చేసుకోండి. చూడండి 4.1 ఉంది, 4.1 స్టార్ అని ఉంది. అంటే 4.1 అనమాట రేటింగ్ ఎంత బాగుంటే ప్రోడక్ట్ అనేది బాగుంటుంది. ఫుల్ రేటింగ్ ఎంత ఉందని మనకు తెలిసిపోతుంది. ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకోవాలంటే పై స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, సౌండ్ క్వాలిటీ 4 ఉంది, బేస్ కూడా 3.9, డిజైనర్స్ బిల్డ్ 4 ఉంది, డబ్బులు 4 ఉంది. ఏదైనా వస్తువు అంది 4 స్టార్ ఉంటే ఆ వస్తువు అంది బాగుంటుంది. కాబట్టి ఇలా రేటింగ్ చెక్ చేసి ఆర్డర్ చేస్తే మంచిది. సో ఆల్ రివ్యూస్ అని ఉంది. సో క్లిక్ చేస్తే ఎవరైతే ప్రొడక్ట్స్ బై చేసి ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ లో పెట్టి ఉంటారు. రివ్యూస్ కూడా చదివితే మీకు ఆ ప్రోడక్ట్ బాగుందా లేదా అని మీకు తెలుస్తుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఎడిట్ టు కార్ట్, బై నౌ ఉంది. ఎడిట్ టు కార్ట్ మేము క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది కార్ట్ లో యాడ్ అయిపోతుంది. అంతే ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ బై చేయకపోతే కూడా 3 డేస్ 5 డేస్ తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మనం సెర్చ్ చేసిన అవసరం ఉండదు. కార్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి బై చేయవచ్చు. నెక్స్ట్ బై నౌ అన్న ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే కంటిన్యూ ఉంది చూసారా. కంటిన్యూ క్లిక్ చేస్తే అక్కడ పేమెంట్ మెథడ్ అని సెలెక్ట్ చేయాలా. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ చేయాలా, ఆఫ్లైన్ చేయాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ పే, ఫోన్ పే ఉంది. ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేసిన అవుతుంది. పే మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ ఫోన్ పే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పే పిన్ ఎంటర్ చేస్తే మనీ అనేది పే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తే ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. క్లిక్ చేయండి. చేస్తే కన్ఫర్మ్ ఆర్డర్ అని మళ్ళీ వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ఆర్డర్ మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే మనం ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లో అనమాట మీకు చూపిస్తుంది. మేము ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయో అని చూపిస్తుంది. ఆ ఆర్డర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ట్యాప్ చేస్తారు. ట్యాప్ సి ఆల్ అప్డేట్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఆ ఆర్డర్ మనకి ఎప్పుడు వస్తుంది అంది, డే టు టైం అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ బై మిస్టేక్ ఏదైనా మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశారంటే ఆ ప్రోడక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా క్యాన్సిల్ ఆర్డర్ అని ఉంది. క్లిక్ చేయండి. కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. ఈ రీజన్స్ లో ఏదైనా ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే మీరు దేనికోసము ఈ ప్రోడక్ట్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు ఒక రీజన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆ రీజన్ సంబంధించిన కామెంట్ అని చేయండి. సబ్మిట్ రిక్వెస్ట్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేది ఒక కామెంట్ అనేది చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.